రష్యా చైనాలకైతే ట్రంప్ షాక్ ఇచ్చాడు. రాగానే మీ ఇద్దరు రండి, ఒకటి చైనాకి సంబంధించినటువంటి సంస్థల మీద ఆంక్షలకు రెడీ అవుతున్నాడు, అట్లాగే రష్యా అధ్యక్షుడు నా దగ్గరికి రావాలంటున్నాడు. రావడానికి రెడీ అంటే అహంకారపు ప్రదర్శన, అమెరికా అహంకారం అన్నటువంటి దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఉక్రెయిన్ మీద చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఎప్పుడైనా సమావేశాన్ని నేను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించాడు. అదే సమయంలో పుతిన్ చర్చలకు రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తానన్నాడు. నేను అధ్యక్షుడిగా ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు అన్నటువంటి కాన్సెప్ట్తో బిగిన్ చేసి అది నిజం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రష్యా అధ్యక్షుడే నా దగ్గరకు వచ్చి బతిలాడుకోవాలన్న బిల్డప్ ఇస్తున్నాడు. అట్లాగే ప్రాణాంతక డ్రగ్ పెంటానిల్ ఎగుమతులకి అడ్డుకునేందుకు చైనా మీద ఫిబ్రవరి 1 నుంచి 10% సుంకాలు విధించాలని యోచిస్తున్నాడు చెప్పాడు. ఫెంటానిల్ డ్రగ్ని చైనా వివిధ మార్గాల్లో మెక్సికో కెనడాలకు తరలిస్తోంది. దానాధారంగా ఆ దేశం మీద 10% అదనపు సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించాడు. దాని మీద జాతీయ ప్రయోజనాలు తమ దేశం కాపాడుకోగలదని మరోవైపున చైనా తేల్చి చెప్పింది.